బలమాత్మకు లాభించు తెట్లు వాక్య గ్రంథములోని దేవుని పలుకు వినక నడచు తెట్లు ఏకాంత సల్లము కోరుము దేవుని ఏకాంత స్థలము చేరుము. ఆమేన్. బోలో యేసు మహారాజుకి. మంచిదమ్మా, వాక్యములోను ప్రవేశిద్దాం. మన మధ్యనున్న జయగురుపాడు నుంచి వచ్చిన రెవరెండ్ యేసు పాదమయ్య గారు మన మధ్యనున్నారు. అందరూ ఒక్కను శ్రద్ధగా ఆలకించండి. ఈ సమయాన్ని అయ్య గారికి అప్పగించున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మరణాత ఈ శ్రేష్టమైన సమయములోనికి నన్ను నడిపించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందన మరణాతులు. దైవజనులు దేవదాసయ్య గారికి మరణాతులు. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన ప్రియులు అపోస్తులు రెవరెండ్ డాక్టర్ బేరా ఏలియా ప్రవత్తయ్య గారికి, జ్యోతమ్మ గారికి నా హృదయపూర్వక వందన మరణాతులు. మరణాత అలాగే వారి యొక్క జ్యేష్ఠ కుమారులు దైవజనులు పాస్టర్ ప్రభు గారికి నా హృదయపూర్వక వందన మరణాతులు. వారి కుటుంబానికి నా మరణాతులు. ఏకీవించిన మీ అందరికీ కూడా మరణాత మరణాత మరణాత. దేవుని వాక్యాన్ని చదువుకుందారండి. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 24వ వాక్యాన్ని పఠించుకుందాం. దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమె. పరిశుద్ధుడా, నీ పాదములు బట్టి మేము గోజాడుతున్నాము తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఏర్పాటు బైబిల్ మిషను హెడ్ ఆఫీస్ పక్షంగా పరిచర్య చేస్తూ అనేక ఆత్మలను నీ తట్టు త్రిప్పుతున్న దైవజనులు ప్రియులు ఏలియా ప్రవత్తయ్య గారిని బట్టి, అమ్మగారిని బట్టి, వారి పెదబాబును బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, చిన్న కుమారుని బట్టి నేనెంతగానో స్తుతిస్తున్నాము నాయన. ఇదిగో తండ్రి, ఎన్నో ఒడిదుడుకుల మధ్య తండ్రి ఇది నీ కార్యక్రమాన్ని మీరు జరిగిస్తున్నారు. రాకడ పర్యంతము మీరు జరిగించండి తండ్రి. ఆశ్చర్యకరముగా మీరు జరిగించుకుని మహిమను పొందమని దీనుడైన నేను మీ పాదముల యొద్ద లొంగిపోతూ ఉండగా మీ స్థాయిలో మీరే మాట్లాడి మా నోటికి నోరయ్యుండి యెషయా పెదవులను కాల్చినట్లుగానే మీరు మా పెదవులను కాల్చి మీరు మాట్లాడి వాక్యాహారము, బలమైన ఆహారము, మర్మములో తుకోడిన నీ మాటలు మాకు వినిపించమని యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమె. త్రిత్వదేవుని దీవెన, వ్రతదిన ఆశీర్వాదాలు ఏకీవించిన మీకు, మీ కుటుంబాలకు తోడయుండును గాక. ఆమేన్. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లు, ప్రతి చోట నీ ప్రభువా నేనుండు నాట్లు, ఆత్మాభిషేకం నిమ్మో ఆత్మీయ రూపుడా, ఆత్మాభిషేకం నిమ్మో ఆత్మీయ రూపుడా, ప్రియ యేసు నిర్మి చితివి, ప్రియమారణ హృదయం ముదమార వసి చూనా,
హృదయాంతరంగమునా. మరణాత. దేవుని ప్రియులారా, ఈ దినాన్న ఒక చక్కని సంగతి మీ ముందుంచాలని దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడి మీ మధ్య నిలబడి ఉన్నాను. దేవుని ప్రియులారా, చదవబడిన వాక్యం, నేను సిద్ధపడిన వాక్యం, అలాగునే ఇక్కడ మీ అయ్యగారు చదివించిన వాక్యము కూడా ఒకటే. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము అయ్యగారు చదివించారు. నేను కూడా దేవుని యొక్క మరి ప్రేరేపణ బట్టి నేను అదే సిద్ధపడ్డాను. ప్రియులారా, దేవునికే మహిమ కలుగును గాక. ఆ అధ్యాయంలో చదువుకున్న అధ్యాయంలో ఉన్న రాజుగారు ఇప్పుడు మొదటి రాజులు 15:24లో చదవబడిన రాజుగారు ఇద్దరు కూడా ఒకటే. ప్రియులారా, ఈ రోజున ఎందుకు ఈ యొక్క వాక్యాన్ని దేవుడు ప్రేరేపించాడు అని నేను అనుకుంటుంటే ఇక్కడికి వచ్చాక అర్థమైంది, ఇక్కడ కూడా దేవుడు అదే చదివించాడు అనమాట. దేవునికి మహిమ కలుగునుగాక. అది చదివేటప్పుడే నేను వచ్చానండి, బయట ఉన్నాను. దేవుని ప్రియులారా, సరే మంచిది, ఏదేమైనా కానీ ఈ రోజున ఒక చక్కని రాజు మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఆయన పేరు యెహోషాపాతు. చెప్పండి, ఎవరండి? యెహోషాపాతు. ఈయన ఎవరంటే ఆషా కుమారుడు. దేవుని ప్రియులారా, ఆష ఎంత భక్తి కలిగిన వాడు, ఎంత దేవుని యందు విశ్వాసము కలిగి నడిచిన వాడు. తన గర్భాన్ని పుట్టిన యెహోషాపాతు కూడా అదే భక్తి జీవితాన్ని కలిగిన వాడు. దేవుని ప్రియులారా, యెహోషాపాతు అనగా హెబ్రీ పదము నుండి వచ్చిన మాట అది. యెహోవాయే న్యాయమూర్తి అని అర్థం. యెహోషాపాతు అనగా ఎవరండి అంటే చరిత్ర మీకు చెప్పి వాక్యంలోనికి వెళ్తా ఉపోద్ఘాతముగా. దేవుని ప్రియులారా, ఈ యెహోషాపాతు ఆషా తర్వాత రాజుగా మార్చబడ్డాడు. అయితే దేవుని ప్రియులారా, ఈ చరిత్రలోనికి వెళ్ళడానికి ముందుగా మీకు జ్ఞాపకం చేయవలసిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలీయులందరూ కూడా ఉమ్మడిగా అంటే 12 గోత్రాలు కూడా ఉమ్మడిగా ఉన్నప్పుడు ఈ ఉమ్మడి రాజ్యాన్ని ఒక అతను పరిపాలించాడు. మొట్టమొదటి రాజు అన్నమాట. ఎవరండి ఆయన? సౌలు గారు. చెప్పాలి, ఎవరండి? సౌలు. అంటే 12 గోత్రాలు కూడా పరిపాలించిన వ్యక్తి. ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు అన్నమాట. రెండవ ఆయన దావీదు గారు. మూడవ వ్యక్తి సొలొమోను గారు. క్రీస్తు పూర్వం 1050 నుండి 1010 వరకు సౌలు గారు పరిపాలిస్తే 1010 నుండి 970 వరకు దావీదు గారు పరిపాలిస్తే 970 నుండి 930 వరకు సొలొమోను గారు పరిపాలించారు. ఇది చరిత్ర. ఇలా ముగ్గురే ఉమ్మడి రాజ్యాన్ని పరిపాలించారు. అంటే మీకు అర్థమవ్వాలంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు ఎలా ఉండేది? ఉమ్మడిగా ఉండేది. తర్వాత ఏమైపోయింది? విడిపోయింది. వారికో ముఖ్యమంత్రి, మనకో ముఖ్యమంత్రి. మరి అంతకుముందో ఒకడే, అంటే ఉమ్మడి. అలాగే ఇశ్రాయేలు రాజ్యము కూడా ఒకటే రాజ్యం. దానిని సౌలు గారు, దావీదు గారు, సొలొమోను గారు పరిపాలించారు. ఇప్పుడు సొలొమోను గారు కుమారుడు ఎప్పుడైతే వచ్చాడో యరొబాము, అక్కడ నుండి 2 కింద విడిపోయింది. సొలొమోను గారు కుమారుడు కాడి నుండి ఏమైపోయిందండి? డివైడ్ అయిపోయిందన్నమాట. అంటే దాన్ని ఏమన్నారంటే ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యముగా విడిపోయినాయి. 2 రాజ్యాలు అయిపోయినాయి. ఉత్తర రాజ్యాన్ని ఏమో సొలొమోను కుమారుడు యరొబాము పరిపాలన చేస్తే, అంటే 10 గోత్రాలను పరిపాలన చేస్తే, దక్షిణ రాజ్యం అనబడిన ఏమండి ఈ యూదులు యోధా సామ్రాజ్యాన్ని, బెన్యామీను గోత్రాన్ని, ఈ 2 గోత్రాలని ఏమండి రెహబాము పరిపాలించాడు. మొట్టమొదటి రాజులు అన్నమాట. అంటే విడిపోయిన తర్వాత మొదటి రాజులు యరొబాము, రెహబాము. ఏమండి నాదాబు, అబియా, బయేషా, ఆషా.
ఇలాగున వారి చరిత్ర వస్తూ ఇప్పుడు దక్షిణ రాజ్యములో 4వ రాజు అనబడిన, చెప్పండి ఎవరండి? యెహోషాపాతు. ఈయన గురించి మనం నేర్చుకుందాం. మిగతా వారు మనకి అవసరం లేదు, తర్వాత మీకు జ్ఞాపకం చేస్తా. దేవుని ప్రియులారా, ఇప్పుడు దక్షిణ రాజ్యానికి 4వ రాజు అనబడిన యెహోషాపాతు. చెప్పండి ఎవరండి ఈయన? దేవుని ప్రియులారా, ఈయన యొక్క భక్తి, ఈయన చరిత్ర, ఈయన యొక్క మరి విశేషాలు ఏటి అనేది సమయాన్ని బట్టి చాలా వివరముగా ఇవన్నీ మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పాలి హల్లెలూయా, మరణాత. దేవుని ప్రియులారా, 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయము 1వ వాక్యం. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడు యెహోషాపాతు రాజై ఇశ్రాయేలీయులు తన మీదకి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. అతడు యూదా దేశములోని ప్రాకార పురములన్నిటినీ సైన్యములను ఉంచి యూదా దేశమందు ఎఫ్రాయిము పట్టణములందు కావలి బలములను ఉంచెను. యెహోవా అతనికి సహాయుడయుండెను. దేవుని ప్రియులారా, ఈ యెహోషాపాతు ఏమండి, ఈ యొక్క ఆశ కుమారుడనబడిన యెహోషాపాతు ఎలా ఉన్నాడంటే, తన తండ్రి ఎలా నడిచాడో యెహోషాపాతు కూడా అలా నడుస్తున్నాడు. భక్తిలో నడుస్తున్నాడు, ప్రార్థనా జీవితంలో నడుస్తున్నాడు. ఈ భక్తి, ప్రార్థన, విశ్వాసము, నమ్మిక ఇవన్నీ యెహోషాపాతులో ఉన్నవి. కాబట్టి యెహోషాపాతుకి ఎవరు తోడున్నారో మాట్లాడాలి మీరు. దేవుడు సహాయకుడు. చెప్పండి ఎవరండి? దేవుడే సహాయకుడు. ఇంకా చూడండి మీరు 3వ వచనములో, యెహోవా తనకి సహాయకుడై ఉండేనుగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన, అంటే ఏం విడిచిపెట్టలేదు? వారి తల్లిదండ్రులు నడిచిన మార్గాన్ని విడిచిపెట్టలేదు. ప్రియులారా, ఈ యెహోషాపాతు ఏమండి తన తండ్రి అయిన ఆశా మార్గం విడవలేదు. ఏమండి తన తాతగారు అనబడిన దావీదు మార్గాన్ని కూడా వారు ఎలా నడిచారు, వారు ఏ భక్తిలో నడిచారు, వారు ఏ విశ్వాసములో నడిచారు, వారు ఏ మార్గములో వారు ప్రయాణమయ్యారు, అదే మార్గములో ఎవరు నడిచారండి? యెహోషాపాతు. కానీ ఈ రోజునున్న భక్తి ఏంటో తెలిసిండి? తల్లికున్న భక్తి ఎవరికి లేదండి, పిల్లలకు లేదండి. తల్లి గుడికి వచ్చింది అనుకోండి, పిల్లలు ఎక్కడ ఉంటారో? నువ్వు ఇంటికాడు ఉండమ్మా, నేను గమ్మున వచ్చేస్తానులే, 10ంటికి అయిపోతుందిలే, పెందలకాడు వచ్చేస్తానులే అంటాం మనం. ఒకవేళ వాళ్ళు మారం చేశారనుకోండి, ఏం చేస్తాం? ఇదిగో సెల్ చూసుకో. ఇంకా మారం చేశారనుకోండి, ఇదిగో 100 రూపాయలు ఏమన్నా కొనుక్కుని తిని ఇంటికాడే జాగ్రత్తగా ఉండు, ఎటు వెళ్ళకు. అంటే దేవుని పిల్లలారా, తల్లిదండ్రుల భక్తి ఈ రోజున ఎవరికి రావడం లేదు? పిల్లలకి లేదండి. అందుకే లోకంలోకి సామెతి, తల్లి గట్టు మేస్తేనంట వెనకాల వెళ్ళడం లేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది చూసారా? అంటే దేవుని పిల్లలు ఏమైపోతున్నారు ఈ రోజున? అందుకే ప్రమాదాలు, తల్లిదండ్రుల మాట వినని పరిస్థితి. కాబట్టి దేవుని పిల్లలారా, ఈ యెహోషాపాతు అలా లేడండి. తన తల్లిదండ్రులు ఏ మార్గంలో నడిచారో, ఏ భక్తిలో నడిచారో, ఏ విశ్వాసంలో జీవించారో, దేవుని ప్రియులారా అదే భక్తి మార్గంలో నడిచాడు గనుక ఇతడికి ఎవరు తోడున్నారో? అందరూ మాట్లాడాలి. ఎవరు తోడున్నారో? ఈరోజు నీ మాటలు వినుచున్న వారులారా, నీవు కూడా నీ పూర్వ దినాలలో భక్తులైన వారు నడిచిన మార్గాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, ప్రవక్త అంటాడు, ఇదిగో పురాతన మార్గములను మీరు వెతుకుడి, మేలు కలుగు మార్గమేదో అందులో మీరు నడువుడి అంటాడు ఇర్మియా ప్రవక్త గారు. అంటే ఏ మార్గాలు వెతకాలి మనం? ఆ మార్గాలు లేరండి. ఇప్పుడు అంతా ఏఐ టెక్నాలజీ మార్గాలు అంతానే. ఏ మార్గాలు లేవు మనకే. గతించిన దినాలలో అమ్మగారు పెట్టారు, ఏఐ కాలంలో తల్లులని చక్కని మీకు భలే ఆలోచనలు వస్తాయండి. అమ్మగారికి ఎలా వస్తాయి కానీ చాలా చక్కగా. నిజమే దేవుని పిల్లరా, ఆ మార్గాలను వెతుకుతున్నాము కానీ పురాతనమైన మార్గాలను మనం వెతకడం లేదు. ఎలా బల పొందుతాం? ఎలా ఆశీర్వాదించబడతామండి మనము?
కానీ దేవుని పిల్లారు ఈ రాత్రి గమనించండి, ఈ యెహోషాపాతు ఆ పురాతనమైన తన తల్లిదండ్రుల యొక్క భక్తి మార్గములో నడిచాడు. కాబట్టి 3వ వచనములో ఎవరు సహాయకుడుగా ఉన్నారు ఆయనకి? అసలు సాక్షాత్తు మహాకాశములో పట్టజాలని దేవుడే హెల్ప్ చేసేవాడిగా మారిపోయాడండి. ఈ లోకంలో మనకు మనుషులు చేయకపోవచ్చు సహాయం, అవసరం లేదండి, వదిలేయండి. దేవుని పిల్లరా, మనకు ఎవడు సహాయకుడుగా ఉన్నారో? దేవుడే. ఎప్పుడు? ఆనాడు యెహోషాపాతుకే కాదండి, ఈనాడు నీకు కూడా సహాయకుడుగా ఉంటాడు. పురాతనమైన మార్గములో నువ్వు నడిస్తే, భక్తి మార్గములో నీవు నడిస్తే ఆయన సహాయం ఎలా ఉంటుంది? మచ్చుకు మీకు కొన్ని మాటలు చూపిస్తా. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వాక్యం. ఆదికాండము 39:2. యెహోవా యోసేపునకు, ఏమంటే ఆయనకి ఎందుకు తోడుండాలి? యోసేపుకి ఎందుకు తోడుండాలి? యోసేపుకి ఎందుకు తోడుండాలంటే యోసేపు నడిచిన మార్గము కూడా ఏదండి? దేవుని మార్గం, భక్తి మార్గములో నడిచాడండి. దేవుని ప్రియులారా, భక్తి మార్గములో నడిచాడు, నమ్మకములో, విశ్వాసములో, ప్రార్థన జీవితములో నడిచాడు. కనుకని యోసేపు కూడా దేవుడు ఏమై ఉన్నాడండి? ఇంకా మీకు అర్థం అవడానికి 21 కూడా చదువుదాం, అదే అధ్యాయం 21. అయితే యెహోవా యోసేపుకు తోడయుండి కనికరపడి అతని మీద, చూసారండి, అసలు దేవుడు నీకు శత్రువులో ఉన్నవారిని కానివ్వండి, ఎవరినైనా కానివ్వండి, ఏమైపోతాడండి ఆయన? ఇప్పుడు ట్రెండ్ అవుతుంది, ఏమైనా చేయగలవో కథ మొత్తం మార్చేశాడు యోసేపు గారికి. ఎలాగా? ఊరికనే మార్చలేదండి. ప్రార్థన ఉన్నది, భక్తి ఉన్నది, విశ్వాసం ఉన్నది, తన తల్లిదండ్రులు నడిచిన మార్గం ఉన్నది, ఆ మార్గం నుండి తొలగిపోలేదు. గనుకనే యోసేపుకు దేవుడు ఏమై ఉన్నాడండి? తోడయుండి. అసలు చెరసాల అధికారికే యోసేపు మీద ఏమొచ్చేసిందండి? అబ్బా, ఇలాంటి వ్యక్తిని జైల్లో పెట్టానా, వాట్ ఏ ఒబీడియంట్ మ్యాన్, ఇంత వ్యక్తిని నేను ఎట్టానంటే అతనిలో తానే ఏమైపోతున్నాడు? కుమిలిపోతున్నాడు. ప్రియులారా, కారణం ఏంటో తెలుసా? ఆ కటాక్షం ఎవరి వల్ల కలిగింది? దేవుడు. ఈ రాత్రి నా మాటలు వినుచున్న వారులారా, నీవు కూడా పురాతనమైన మార్గాలను వెతికితే, అంటే పురాతనమైన మార్గాలంటే ఇలాంటి ఉపవాస కూడికలు అన్నమాట. దేవుని పిల్లలు, మన వెనకటి తరమోళ్ళు ఏం చేసేవారండి? శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా అటు ఇటు పరిగెట్టేవారు కాదండి. నిలువు మోకాళ్ళు వేసి ఉపవాసముతో ఏం చేసేవారండి? ఈ రోజున దేవుడు మీకు కూడా ద్వారం తెరిచి, ఏమండి ఇక్కడ ఈ రోజున దేవుడు ఏం చేశాడండి? ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ధన్యులం ప్రియులారా. ఉపవాసం ఉండాలి. ఉపవాసం అనేది ఇది ఆచారం కాదు, కానీ దేవుని పిల్లారా, ఇది మనం చేయవలసిన ఒక ఏమనాలి, నిబంధన. ఇది మనం చెయ్యాలి. దేవుని ప్రియులారా, అపోస్తుల కార్యాల గ్రంథంలో తీయద్దుగా మీరు చూడండి. ఆది సంఘం, మనం ఇంకా ఒకరోజే, ఆది సంఘం ఎన్ని రోజులు చేసిందండి? 10 రోజులు. ఎన్ని రోజులండి? ఎంతమంది? 120 మంది. మధ్య మధ్యలో బయటికి వెళ్ళారా? ఏమండి 3ంటికి ఏమైనా బయటికి వెళ్ళారా? 10 గంటలకు ఏమైనా బయటికి వెళ్ళారా? లేదండి. ఏక మనస్సు కలిగి ఏం చేశారండి? ప్రార్థన. మన సమయం, మన కాలం వచ్చినప్పుడు మనకి ఇంకా 3 అవగానే మనకు ముగింపు ఇచ్చేసి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుని మరలా వస్తున్నాం మనం. కానీ ఆనాడు అలా లేదు. ఏకధాటికి 10 దినములు ప్రార్థించగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకే దిగి వచ్చాడు. ఇంకా చెప్పాలంటే ఉపవాసము ద్వారా దేవుడు యాజకుల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. అపోస్తుల కార్యాలు ఉంటారు, వారు ఉపవాసం ఉండగా వారిలో నుండి యాజకులు బయటకు వచ్చిరి. ఎస్తేరు ఉపవాసం ఉండగా తన జనాంగాన్ని ఏం చేసుకుంది? రక్షించుకుంది. ఈ రోజున ఉపవాసము ద్వారా మనకేమున్నదండి? అయ్యగారు అన్నారు, ఉపవాసం ఉంటే ఉపయోగం ఉన్నది. ఉపవాసం ఉంటే ఉపయోగం ఉన్నది. 100% అది యెహోషాపాతు జీవితంలో నెరవేరింది. దేవునికి స్తోత్రం. అది యెహోషాపాతు జీవితంలో నెరవేర్చాడు దేవుడు.
ఈ రాత్రి ఈ మాటలు వినుచున్న నా ప్రియ దేవుని సంగమా, నీవు కూడా ప్రార్థన, భక్తి, విశ్వాసం, పురాతనమైన మార్గంలో నువ్వు నడవడానికి ప్రయత్నం చేస్తే ఆనాడు యెహోషాపాతుకు తోడైన దేవుడు, యోసేపుకు తోడై ఉన్న దేవుడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వాక్యం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వాక్యం. నేను నీకు ఆజ్ఞించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, దిగులు పడకు, జడియకు, నేను నీకు తోడై ఉన్నాను. యెహోషువ కూడా దేవుడు ఏమై ఉన్నాడండి? కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 7వ వాక్యం. కాస్త స్పీడ్గా. కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 7వ వాక్యం. సైన్యములకు అధిపతికి యెహోవా మనకు తోడై ఉన్నాడు. చాలండి, ఇంక మీరు చదువుకుంటే కనబడతాయి చక్కని మాటలు. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వాక్యం. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వాక్యం. నీకు తోడై ఉన్నాను, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకు, జడియకు, నువ్వేం కంగారు పడదు, నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకొందును. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని వేళలా తోడుండేవాడిండి ఆయన. నువ్వే పరిస్థితుల్లో కానీ తోడుండే దేవుడైనా, నీ కష్టములో కానీ, శ్రమలలో కానీ, ఇబ్బందులో కానీ, నువ్వు ఏ పరిస్థితుల్లో కానీ తోడుండే దేవుడు. ఇలాగ చూసుకుంటూ వెళ్తే అనేకమైన వాక్యములు మనం చూడగలం. 2 తిమోతి పత్రిక 4:22 కానీ, 2 సమూయేలు 5:10 కానీ, న్యాయాధిపతులు 6:12లో కానీ ఎన్ని చూసినా దేవుడు నీకెప్పుడు తోడుగా ఉండే దేవుడైనా. ఎప్పుడో తెలుసా? పురాతనమైన మార్గాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు. దేన్ని విడిచిపెట్టకూడదండి? యెహోషాపాతు దేన్ని విడిచిపెట్టలేదు? 2వ దినవృత్తాంతాలు 17:3లో ఏమనుంది? ఏండి, నా పితరులు నడిచిన మార్గములో నేను, అందుకని నా దేవుడు నాకు సహాయకుడు. నిజమే కదండి దేవుని బిడ్డలారా? యెహోషాపాతు విషయంలో ఏమంటే మనం ఆలోచన చేస్తే తోడై ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? పురాతనమైన భక్తి మార్గములు అతడు పయనం చేశాడు. ఇంకాస్త ముందుకు వెళ్దాం. దేవుని పిల్లారా, దేవుడు తోడుండడమే కాదండి, ఇంకా ఏం చేశాడు చెప్తాను మీకు. 2వ దినవృత్తాంతాలు 17వ అధ్యాయము 7వ వాక్యం. పంపెను. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథము చేతబుచ్చుకుని దేవుని ప్రియులారా, యెహోషాపాతు కాలములో యెహోషాపాతు చేసిన పని ఏంటంటే భక్తి మార్గములో నడిచాడు. రెండవదిగా దేవుని వాక్యాన్ని రాజ్యమంతా కూడా ఏం చేశాడండి? ప్రకటించాడు. ప్రియులారా, పెద్దలను పెట్టాడు, యాజకులను పెట్టాడు, లేవీయులను పెట్టాడు. ధర్మశాస్త్రాన్ని చేతబుచ్చుకుని మీరు వెళ్ళండి, రాజ్యంలోనికి వెళ్ళండి, వీధి వీధికి వెళ్ళండి, నా దేవుని వాక్యము ప్రతి వీధిలో మీరు ప్రకటన చేయండి. వారి ప్రకటన అంటే యెహోషాపాతు కాలములో దేవుని వాక్యం ఏమయ్యిందండి? వృద్ధి పొందింది. ప్రియులారా, అనేకమైన విశ్వాసులు కదల్చబడడానికి దేవుని వాక్యము ప్రబలింది, విస్తరింపజేయబడ్డది. ప్రకటిస్తూనే ఉన్నారు. దేవుని ప్రియులారా, ఆలోచించండి. ఆ కాలంలోనే కాదండి ఏండి, మరికొంత కాలంలో కూడా కొంతమంది ఏం చేశారంటే ఆ ధర్మశాస్త్రాన్ని వినడానికి ప్రయత్నాలు చేశారు, పరుగులు పెట్టారు. అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 13వ వాక్యం.
ఆ, ఆ, యాజకులను లేవీయులను ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవలెనని శాస్త్రి అయిన ఎక్కడికి వచ్చారంటండి? యజ్రా గారి దగ్గరికి వచ్చేసారు. అయ్యా ఆ దేవుని మాటలేయో మాకు చెప్పండి అయ్యా అంటున్నారంటండి. యెహోషాపాతు కాలంలో కూడా దేవుని గ్రంథం ఏమయ్యిందండి? ప్రకటించబడ్డది. దేవుని ప్రియులారా, యజ్రా గారి కాలంలో కూడా వినడానికి కూర్చున్నారు. ఇప్పుడు మన కాలం వచ్చే సమయానికి వినడానికి ఓపిక లేదు మనకి. ఏమి లేదండి, వినడానికి ఓపిక లేదు మనకి. దేవుని ప్రియులారా, ఆ గొడవ ఈ గొడవ వినడానికి ఓపిక ఉంటుంది, కానీ దేవుని మాటలు వినడానికి మాత్రం మనకే ఓపిక ఉండదండి. చూసారా? ఆ దేవుని సంగమా వినండి, యెహోషాపాతు ధర్మశాస్త్రాన్ని రాజ్యమంతా కూడా ఏం చేశాడండి? ప్రకటించాడు. అంటే యెహోషాపాతు చరిత్ర మీకు చెప్తున్నాను, ఇంకా వాక్యంలోనికి వెళ్ళలేదు. ఇదంతా చరిత్ర, తన జీవితంలో జరిగిన సంఘటనలు ఇవన్నీ. ఇప్పుడు దేవుని ప్రియులారా, ఒకటి పురాతనమైన మార్గాలలో వారి తల్లిదండ్రుల మార్గాల్లో నడిచాడు. రెండు, దేవుని వాక్యాన్ని రాజ్యమంతా కూడా ఏం చేశాడండి? ప్రకటించాడు. పెద్దలను పెట్టాడు, యాజకులను పెట్టాడు, మీరు వెళ్ళండి ప్రకటించండి, ప్రకటించారు. ఈ రెండు ఎప్పుడైతే జరిగినాయో, అంటే సువార్త ప్రకటన, భక్తి, ఈ రెండు ఎప్పుడైతే జరిగినాయో ఆటోమేటిక్గా దేవుడు యెహోషాపాతుని ఏం చేశాడంటే ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ పెట్టాడండి? అంటే మరి ఇన్ని అద్భుతమైన కార్యాలు చేసిన వ్యక్తిని దేవుడు విడిచిపెట్టేస్తాడా? ఆశీర్వదిస్తాడు కదా. ఎలా ఆశీర్వదించాడు? మరి అతను రాజు కాబట్టి రాజుగారికి ఎవరు ఉండాలి? సైన్యం ఉండాలి. అంటే ఇప్పుడు యెహోషాపాతును ఆశీర్వదించడానికి లేదా ఆశీర్వదించాడు అనడానికి రుజువేటంటే సైన్యాన్ని దీవించాడు దేవుడు. ఎవరిని దీవించాడండి? సైన్యమే కాదండి, అన్నీ ఇచ్చేశాడు దేవుడు. చూడండి ఒకసారి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయము 12వ వాక్యం. అంతకంతకు గొప్పవాడై చాలండి. దేవుని ప్రియులారా, ఎప్పుడైతే భక్తి మార్గములో యెహోషాపాతు నడిచాడో అతని భక్తిని బట్టి దేవుడు సహాయం చేస్తూ ఆశీర్వదించి 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 ఎంతగా ఆశీర్వదించాడంటే, ఏమండి, డబ్బు, బంగారం, వస్తువులు, సైన్యము అన్నిటిలో దీవించబడిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణాతా. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, మరి ఎంతో బలమైనది యెహోవా. ఆయన నామము బలమైనది గనుక ఇప్పుడు యెహోషాపాతు యొక్క భక్తిని బట్టి, అతని యొక్క పద్ధతిని బట్టి, క్రమాన్ని బట్టి దేవుడు ఎలా ఆశీర్వదించాడంటే అన్ని రకాలుగా ఆశీర్వదించేశాడండి. దేవునికి స్తోత్రం. కొన్ని ఉదాహరణలు చెప్తాను ఎలా ఆశీర్వదించాడు. 14వ వచనం. దేవుని ప్రియులారా, మొదట ఆయన దగ్గర ఎంతమంది ఉన్నారండి? 3 లక్షలు. 15వ వచనం. 2,80,000 మంది. 3 2 లక్షల మంది ఉండిరి. 2 లక్షల మంది. చాలండి. టోటల్ ఎంత ఇప్పుడు? అంతేండి, 11,80,000
60,000 మంది. చెప్పండి ఎంతమంది అండి? మీరు తర్వాత లెక్కేసుకోండి ఇదంతానే. అంటే దేవుడు ఎలా ఆశీర్వదించాడు అతన్ని చెప్పటకనమాట. అంటే ఇంచుమించు కేవలం రాజు దగ్గర ఉన్న 4-5 దగ్గర, ప్రధానుల దగ్గర ఉన్న సేవకులే, ఇంకా ఉన్నారు జనం. చూడండి 19 అంటాడు ఆయన, రాజు అంటే ఇంకా దేశంలో ఉన్నవారు ఉన్నారు, గోడల మీద ఉన్నవారు ఉన్నారు, ఇంకా చాలా పనివారు ఉన్నారంట 19వ వచనంలో. అవునా కదా? అంటే కేవలం 4 దగ్గర ఉన్నవారే ఎంతమంది అంటండి? 11,60,000. అంటే దేవుడు యెహోషాపాతు యొక్క భక్తిని బట్టి, నడకను బట్టి, అతడు చేస్తున్న పరిచర్యను బట్టి దేవుడు ఆశీర్వదించాడా లేదా? ధనములో ఆశీర్వదించాడు, వస్తువుల్లో ఆశీర్వదించాడు, రాజ్యములో ఆశీర్వదించాడు, సైన్యములో కూడా అంటే ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయాడు, ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు భక్తిని బట్టి, అతని విశ్వాసాన్ని బట్టి. ఇప్పుడు అంత ఉన్నతమైన స్థితి రాగానే ఎవరికైనా సరే ఏం రావాలి? ఆటోమేటిక్గా గర్వం రావాలి. ఏం రావాలండి? అంటే ఇప్పుడు ఈయనకి ఏమి రావాలి? గర్వం రావాలి. కానీ రాలేదులేండి. ఏం రాలేదండి? గర్వం రాలేదు. కానీ బహుశా నేను అనుకుంటున్నాను దేవుడు పరీక్షించడానికి ఒక శ్రమను పంపించాడేమో అనుకుంటున్నాను. నిజంగానే అతనికి శ్రమ వచ్చింది. ఎలా వచ్చిందో ఇప్పుడు మన యొక్క అంశంలోనికి వెళ్దాం. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నదే అతని యొక్క వృద్ధి. చెప్పండి ఏంటండి? భక్తిని బట్టి దేవుడు ఎలా వృద్ధి చేశాడు. రైట్, మొదటి భాగం అది. ఇప్పుడు అతను రెండో భాగంలోనికి వస్తే, ఇప్పుడు ఇందాక అయ్యగారు మీ చేత చదివిచ్చారు 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము కాదు కానివ్వండి, మొదటి వచనం నుంచి చదువుకుంటూ వెళ్దాం. చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడి నుంచి మీరు. ఇది అయిన తరువాత మోయాబీలు, అమ్మోనీలు, మోయానీలు కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకు వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియానులు కూడా వచ్చారు. ఇప్పుడు 4 రాజ్యాలు యెహోషాపాతుని ముట్టడి వేసేసినాయి. ఎన్ని రాజ్యాలండి? ఎవరెవరో మీరు తలకింత కెట్టకూడదు, నా వైపు చూడాలి. చెప్పండి ఎవరండి? మోయాబీలు, అమోనీలు, మోయానీలు, సిరియానులు. చెప్పాలి ఎవరండి? సిరియానులు. అంటే ఇప్పుడు ఎన్ని రాజ్యాలు ముట్టడి వేసినాయి? 4 రాజ్యాలు భక్తి కలిగిన, ప్రార్థనా జీవితము కలిగిన, దేవుని యందు భయభక్తులు కలిగిన, విశ్వాస వీరుడు అనబడిన, ఇంకేదైనా అనుకోండి, ఎక్స్ట్రా ఇంకేమైనా అనుకోండి, అలాంటి వ్యక్తిని 4 రాజ్యాలు ఏం చేసినాయండి? ముట్టడి వేసేసినాయి. దేవుని ప్రియులారా, ఇప్పుడు యెహోషాపాతు అనుకోవాలి, దేవా నేను ఇంత భక్తి కలిగిన వాడినే, నేను ఏనాడు విడిచిపెట్టలేదే, ప్రార్థన మానలేదే, నీ భక్తి మార్గంలో నడిచానే, ఏటి నాకు ఈ శ్రమ అనాలి యెహోషాపాతు. అదే మనము గనుక ఆ స్థానంలో ఉంటే, ఎంత భక్తి చేశానయ్యా, ఎందుకు వచ్చింది నాకు ఈ శ్రమ అని మనమైతే ఇరిగిపోతాం. మనమైతే ఏం చేస్తామండి? అసలు సమస్య లేదు ముందే. యెహోషాపాతు అనలేదండి అలాగా. ఎందుకయ్యా ఏటి బాధ అనలేదండి. మీరు గమనించండి ప్రియులారా, ఈ 4 రాజ్యాలు ఎవరంటే ఏమండి? మోయాబీలు, అమోనీలు, మోయానీలు. వీళ్ళు ఎవరంటే లోతు సంతానం. వీళ్ళు ఎవరండి? వీళ్ళు లోతు సంతానం. ద్వితీయోపదేశకాండం 33:3లో మీరు తర్వాత చూసుకోండి. శరీర సంబంధమైన వారు అనమాట. అందుకే దేవుడు కూడా వీరిని పక్కన పెట్టేశాడు. ఎందుకు పక్కన పెట్టాడంటే, ఇంకా శరీరానుసారంగా పుట్టారు కాబట్టి. కనుక వీళ్ళని ఏం చేశాడు దేవుడు? మోయాబీలు, మోయానీలు, అమ్మోనీలు వీళ్ళని పక్కన పెట్టి లెక్కలో లేరన్నమాట. వీళ్ళు శరీరానుసారంగా పుట్టినోళ్ళు వీళ్ళు. ఇక సిరియానులు అంటే వారు భయంకరమైన దండు. కనుక దేవుని పిల్లల ఇలాంటి భయంకరమైన ఈ అగ్రరాజ్యాలన్నీ కూడా ఎవరిని చుట్టుముట్టేసినాయి? యెహోషాపాతును చుట్టుముట్టేసినాయి. ప్రియులారా, ఇప్పుడండి అసలైన అంశం. మీరు చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఎప్పుడైతే చుట్టుముట్టేసినాయో ఏమండి, భయపడలేదు, వెనకడుగు వేయలేదు, కృంగిపోలేదు, నిరాశపడలేదు. ఇప్పుడు అతను చేసిన పని ఏంటంటే 2వ వచనం. ఆ 3లోకి వచ్చే తల్లి 3
ఏంటి చాలా జాగ్రత్తగా ఉండే. అందుకు యెహోషువదు భయపడి యోధా దేశమంతటా ఉపవాసము ప్రకటించెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరణాత. ఎప్పుడైతే ఈ అగ్రరాజ్యాలు చుట్టుముట్టినవో, సమస్యలు వచ్చినవో, కష్టము వచ్చిందో, ఇబ్బంది వచ్చిందో, ఎక్కడికి వెళ్ళలేదు, పరుగులు పెట్టలేదు, కన్నీరు కార్చలేదు. అతడు చేసిన పని ఏంటంటే ఉపవాసము ప్రకటించాడు. ఏం ప్రకటించాడండి ఆయన? ఏంటి ఉపవాసం ప్రకటిస్తే అద్భుతం జరిగిపోతుందా? ఉపవాసం ప్రకటిస్తే కార్యం చేసేస్తాడా? మాట్లాడతలేదు మీరు. ఉపవాసం ఉంటే దేవుడు అద్భుతాలు చేసేస్తాడా? ఉపవాసం ఉంటే దేవుడు కథ మొత్తం మార్చేస్తాడా? ఎస్, 100% దేవుడు జరిగిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. ఉపవాసం ఉంటే దేవుడు ఏదైనా చేయగలడండి. ఎలాంటి అద్భుతమైన చేయగల దేవుడైనా. దేవుని ప్రియులారా, యెహోషాపాతు చేసిన పని కూడా నిజంగా వండర్ కదండి. ఇంత 4 రాజ్యాలు చుట్టుముట్టేస్తే ఇతడు సైన్యం ఎంతమంది ఉన్నారండి? 11 లక్షల. మరి ఇంకేంటండి, ఇంక భయం ఎందుకండి? అంటే ఇప్పుడు ఈ చాగళ్ళు ఉన్నది అనుకోండి, ఇక్కడ ఓటింగ్ ఎంత ఉంటుంది అంటే సపోజ్ ఎగ్జాంపుల్ అమ్మా 15,000. అంటే ఇలాంటి ఎన్ని గ్రామాల జనము? 11,60,000 అవుతారు. అంటే ఎంత సైన్యం ఉంది ఎవరు వెనకాల కదా? కేవలం 4-5 అధికారుల దగ్గర ఉన్న సైన్యమే. ఇంకా గోళ్ళ మీద ఉన్నారు, తలుపుల దగ్గర ఉన్నారు, రాజు కోటల్లో ఉన్నారు, రాజు నగరంలో ఉన్నారు, ఇంకా ఉన్నారు జనం. కానీ వారెవ్వరిని లెక్క చేయడం లేదు. ఇతడు మాత్రం ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడో చెప్పాలి. ఎక్కడ కూర్చున్నాడో ముందు, ఇంకా ముందుకు వెళ్తే మీకు కనబడుతుంది ప్రియులారా. ఎక్కడికి వెళ్ళాడో చెప్తాను మీకు. 4వ వచనం. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్తశాల ఎదుట సమాజము కూడిరి. దేవునికి స్తోత్రం. ఎక్కడ కూర్చున్నారండి? దేవుని మందిరము క్రొత్తశాల. మీరు ఎక్కడ కూర్చున్నారో? దేవుని మందిరము క్రొత్త. బా, మీరు ఎంత ధన్యులండి. ఖచ్చితంగా మీరు ఇక్కడ ఏం మొరెట్టారో దేవుడు జరిగిచ్చేస్తాడంతే. క్రొత్తశాలలో మొరపెట్టిన యెహోషాపాతు యొక్క మొర విన్నాడు దేవుడు. దేవుని బిరుల అద్భుతం జరిగించారు. నా ఆశ దేవుని బిరులారా రాకడ వరకు జరగాలి. నా ఆశ కాదండి, మీ అమ్మగారు ఆశ ఇది. ఒకరోజు కాదు, ఎన్ని రోజులు జరగాలి అంతే. ఎందుకంటే దానిలో ఉన్న ఆ ఉపవాసంలో ఉన్న ఆ మహిమ మీకు తెలవాలి ప్రియులారా. అందుకే నేను సిద్ధపడ్డది అదే. ఇక్కడ మీ అయ్యగారు చదివించింది కూడా అదే వాక్యం. నా దేవుని సంగమా, ఇప్పుడు యెహోషాపాతు ఉపవాసముతో ఎక్కడ కూర్చున్నారండి? ఎవరెవరు కూర్చున్నారో అది మీరు చదివారు 20 నుంచి. ఎవరెవరు కూర్చున్నారో, పిల్లలు, పెద్దలు, చిన్నవారు అందరూ కూడా ఎక్కడ కూర్చున్నారండి? దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్నారు. దేవుని పిల్లారా వినండి. ఏమండి, ఈ యెహోషాపాతు చేసిన పని ఏంటంటే వీళ్ళందరినీ జయించాలంటే సైన్యంతో వెళ్తే సరిపోద్ది. కానీ ఆత్మీయ జీవితంలో భక్తిలో ఉన్నాడు కాబట్టి సైన్యాన్ని ప్రక్కన పెట్టి ఏమి ఉపయోగించాడు? మోకాళ్ళకు పని చెప్పాడు అనమాట. దేనికి పని చెప్పాడండి? మోకాళ్ళకు పని చెప్పాడండి. ఈ రాత్రి మాటలు వినుచున్న వారులారా, నీకు డబ్బు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, కానీ ఈ రాత్రి నీ మోకాలకి నువ్వు పని చెప్తే నీ కుటుంబం ఇంకా దీవించబడుతుంది. ఉపవాసముతో ఆయన పాదాలను పట్టుకుంటే దేవుడు నీ కుటుంబాన్ని ఇంకా ఉన్నతమైన స్థితిలో ఆయన నిలబెట్టబోతున్నాడు. ఆయన ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి నిన్ను తీసుకెళ్తాడు. అది ఉద్యోగమా, ఇంకా మరి చదువులా, వ్యవసాయమా, పాడి పంటలా, మరొకట, ఏదైనా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. ఎప్పుడో తెలుసా? ఉపవాసము ద్వారా యెహోషాపాతు వలె ఆయన సన్నిధిలో ఆయన పాదాలను పట్టుకుంటే దేవుడు మన జీవితాన్ని ఏం చేస్తాడండి? మార్చగల దేవుడండి. ఒక అద్భుతమైన సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను ఈ రాత్రి దేవుని ప్రియులారా.
ఒక గ్రామంలో ఒక దైవజనుడు, భార్య, 2 బిడ్డలు, 4 కుటుంబం. దేవుని ప్రియులారా, చాలా భక్తి కలిగిన వారు. కానీ వానికి తినడానికి ఏమి లేదండి, ఆహారం లేదు. భయంకరమైన కరువు వచ్చిందంట ఆ ప్రాంతం. ఏం చేయాలో తెలియడం లేదు. భార్య అన్నదంట, అయ్యా పిల్లలు చాలా చిన్నవారుగా ఉన్నారు. ఏమండి అంటే పిల్లలు చిన్నవారు, అయ్యా మరి మనమంటే ఆగగలం, పిల్లలు మరి ఎలా ఆగుతారు, ఏదైనా మీరు ఆహారమో తీసుకురండి అంటే ఈయన అన్నాడంట, అమ్మాయి దేవుడు చూసుకుంటాలే అని ఆయన ప్రార్థన చేసుకునేవాడంట. వీళ్ళు ఏం చేసేవారండి, ఈయన మాట్లాడితే దేవుడు అంటాడు అనుకుంటామే. అలా ఒక రోజు అయిపోయింది. మరలా 2వ రోజు, ఏమండి మనమైతే మంచినీళ్ళు తాగి ఉండగలం, చిన్నపిల్లలు కదా వారు ఎలా ఉంటారండి అని మరలా అడిగితే, దేవుడు చూసుకుంటాలే అమ్మాయి అని మరలా ప్రార్థనలోకి వెళ్ళిపోయేవారంట. మంచినీళ్ళు పట్టించాలి. అలాగా వారం రోజులు జరిగిందంట. ఎన్ని రోజులండి? వారం రోజులు. పిల్లలు ఎలా ఉండగలరండి మంచినీళ్ళు తాగి? అసలు పెద్దోళ్ళమైన మనమే ఉండలేకపోతున్నామే. మందిరానికి వచ్చిన ఎక్కడికి వెళ్ళినా బ్యాగ్లో బిస్కెట్ ప్యాకెట్, చాక్లెట్ ఏదో ఒకటి ఉండాలి, లేదంటే కళ్ళు తిరిగేస్తున్నాయి, నీరసం వచ్చేస్తున్నాయి. అవునా కదా? మాకైతే ఏ ప్యాంటు జోబులు వేసుకుని వస్తాం, మీకైతే ఓకే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలు వారం రోజులయ్యాక ఇంకా పిల్లలు సొమ్మసిల్లిపోయి మంచం మీద పడిపోయి లేవనేలు పరిస్థితుల్లో నిజంగా జరిగిన సంఘటన అండి. ఆ పిల్లలు అంటున్నారంట, అమ్మ కడుపులో ఏయో తిరుగుతున్నట్టుగా ఉందమ్మా, నొప్పి వస్తుందమ్మా అని పిల్లలు అంటుంటే ఆ తల్లి కదిలించబడి భర్త దగ్గర, అయ్యా ఏటి పరిస్థితి, పిల్లలు చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోతున్నారయ్యా, ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఏదైనా అడిగిరండి అయ్యా, పిల్లలకి ఏదైనా పట్టిద్దారని కన్నీరు గారుస్తుంటే, అమ్మాయి దేవుడు చూసుకుంటాలే అమ్మాయి అన్నారు అంటండి. నిజంగా ఆ సమయంలో ఆ ఊరిలో ఒక సాటింపేశారంట. మన ఊరికి వచ్చిన కరువును బట్టి ఒక దొరగారు మన గ్రామంలో కొన్ని సరుకులు ఇస్తున్నారు, ఉదయకాలము 7 గంటలకు అందరూ పలానా గ్రౌండ్ కారకి సెంటర్ కాడకి రండి అని సాటింపేశారంట. అప్పుడు ఈ తల్లికి ఆనందం వచ్చేసింది, అయ్యా నిజంగా దేవుడు ఉన్నాడండి, మన ప్రార్థన విన్నాడండి, మీరు ఉదయం వెళ్ళి ఏదో తిండి పిల్లలకు వండుతానంటే ఓకే వెళ్తానులే అన్నారంట. ఆ రాత్రి నిద్రున్నారు. ఉదయమే లేచాడు, ఆ దైవజనుడు వెళ్ళాడు. దేవుని పిల్లారా, ఆ సెంటర్కి వెళ్తే అక్కడ లైన్లు ఉన్నాయంటండి కట్టేసి. మనం ఓట్ల ఎలక్షన్కి వెళ్తే కట్టేసి ఉంటే చూసారా, అలాగే లైన్ కౌంటర్లు 1 2 3 4 5 అలా 10 కౌంటర్లు పెట్టారు పిల్లారా. మొదటి కౌంటర్లోనేమో బియ్యం, 2వ కౌంటర్లోనేమో డబ్బులు, 3వ కౌంటర్లోనేమో కూరగాయలు, 4లోనేమో వస్తువులు, బట్టలు, ఇలాగా అన్ని కౌంటర్లు అన్ని వస్తువులు ఉంటాయి. ఆ చివరి కౌంటర్లో బైబిల్ పెట్టారంటండి. ఏముందండి? బైబిల్ ఉంది అక్కడ. ఈయన వెళ్ళే సమయానికే నిండిపోయిన లైన్లన్నీ. ఈయన వెళ్ళే సమయానికే ఏ లైను ఖాళీ లేదంట, ఆ చివరి లైన్ ఖాళీగా ఉందంట. ఏ లైన్ అది? బైబిల్. ఇంకా అక్కడ ఇవన్నీ ఉంటే అక్కడ ఎందుకండి? ఇది కదా మనకు కావాల్సింది, అది కదా. అందరు ఎక్కడున్నారు? ఆ లైన్ ఖాళీగా ఉంది. బిల్డింగ్ పై నుండి ఆ దొరగారు చూస్తున్నారు, అయ్యో ఎవరో బైబిల్ దగ్గరికి వస్తలేదు, అందరూ ఎక్కడికే వస్తులే. ఈ దైవజనుడు మాత్రం ఆ బైబిల్ దగ్గరికి వెళ్ళి ఆ బైబిల్ తీసుకుని ముద్దు పెట్టుకుని, ఎన్నాళ్ళు బట్టి నీ కోసం ఎదురు చూస్తున్నాను, ఈరోజు నాకు దొరకవని ఈ బైబిల్ భుజాన్ని వేసుకుని ఇంటికి వెళ్తున్నాడంట. ఇంటికాడున్న భార్య పిల్లలు అనుకుంటున్నారంట, ఈవేళ మా నాన్న బియ్యం తెస్తాడు, డబ్బులు తెస్తాడు, కూరగాయలు తెస్తాడు, చికెన్ తెస్తాడు, మటన్ తెస్తాడు అని ఆరాట పడిపోతుంది. ఈరోజు మంచిగా మనం తినొచ్చు అని సంతోషంలో ఉంటే ఈయన ఏం పట్టుకెళ్తున్నాడో మాట్లాడతలేదు. బైబిల్ పట్టుకుని వెళ్ళే సమయానికి భార్య, అయ్యా రండి రండి రండి, ఎక్కడున్నా భీమేది సంచేది అని అడుగుతుంటే ఆయన ఏం మాట్లాడలేదంట. అమ్మాయి నాకు దీని కొరకు నేను ఆశపడ్డాను, ఇది నాకు దొరికింది, నేను వాటి దగ్గరికి వెళ్ళలేదు అని అనగానే అక్కడే కూలబడిపోయిందంట తల్లి. ఎంత పని చేశారండి. మనమంటే ఉండగలమండి. పిల్లలు చనిపోయే పరిస్థితులకు వెళ్ళిపోయిన మీకు జాలి లేదా? మీకు అసలు పిల్లల మీద జాలే లేదా? ఎందుకు ఇలా చేశారు అని రకరకాల మాటలనేస్తూ ఉంటే అవన్నీ తట్టుకున్నాడు ఆయన. అలాగా ఈలోగా ఈ బైబిల్ తీసుకుంటే ఎవరు చూశారు? రాజుగారు చూశారు. ఆ దొరగారు గబా గబా దిగి రథం ఎక్కి గబగబా ఇంటికి వచ్చి తలుపు కొడితే వచ్చారు. ఎవయ్యా పిల్లలు చూస్తే చనిపోయేలాగా ఉన్నారు, ఇంట్లో చూస్తేనేమి ఏమీ లేవు, అక్కడ అంతమంది అన్ని తీసుకుంటే నువ్వెంతగా బైబిల్ తీసుకుని అసలు బుద్ధి ఉందా అని అన్నప్పటికీ రకరకాలుగా ఆయన కూడా కోపడుతుంటే
అప్పుడు ఈయన అన్నాడంట, అయ్యా మీరిచ్చే ఆహారం తీసుకుంటే 1 నెల, 2 నెలల్లో, 3 నెలల్లో, అంతగా మించితే 5 నెలల్లో, ఆ తర్వాత ఏమైపోతుంది? అయిపోతాయి. తరాలు మారినా, జగాలు మారినా మారనది, అయిపోనది. చెప్పండి ఏంటండి? నా దేవుని గ్రంథం ఇది ఉంటే నాకు చాలు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం ప్రియులారా. ఇది ఉంటే నాకు చాలు, అందుకనే నేను తీసుకున్నానయ్యా అని అనగానే అసలు ఆ మాటలకే రాజుగారు చలించిపోయాడంట. శబాస్ దేవుని ప్రియులారా. ఈయన తెచ్చుకుంటే ఒక భర్త భుజం మీద వేసుకుని కొన్ని కూరగాయలు తెచ్చుకుందుడు, కానీ బైబిల్ తెచ్చుకోవడాన్ని బట్టి అసలు అతని జీవితమే మారిపోయింది. అతడు కూర్చుని తిని తరగనంత బంగారము, డబ్బు, ఆస్తి, అంతస్తు అన్ని రాజుగారు పంపించేశారు. దేవునికి మహిమ కలుగును గాక. దేన్ని మోసుకొచ్చాడు? ఈరోజు మీరు మోసుకొచ్చారా? ఏది పైకి ఎత్తండి ఇలాగా అందరూ. ఎవరు కావాలే, నాకెవరు కావాలే, ఎవరు కావాలే, నా యేసు తప్ప బ్రతుకునందు ఎవరు. ఏమండి నేను దించేమన్నానా? లేదు కదా. మరి దించేశారా? చప్పలు కొడతాగా వద్దులేండి. ఈ నెల ఏ నెల అండి? భలే కలిసి వచ్చిందండి మీకు. ఉపవాసము, బైబిల్ పండుగ, ఆశీర్వాదం అన్నీ వచ్చేసినాయి మీకు. ఎవరు కావాలే, నాకెవరు, ఏమి కావాలే, నాకేమి కావాలే, పరమ బైబిల్ ఉండగా, పరమ బైబిల్ ఉండగా. బోలో యేసు మహారాజుకి. ఆనాడు ఆ దైవజనుడు ఈ గ్రంథము చాలనుకున్నాడు, అతని బ్రతుకే మారిపోయింది. ఈ రోజున నీవు కూడా ఈ పరిశుద్ధ గ్రంథం మీద ఆధారపడితే, నా దేవుని బిడ్డ, ఈ గ్రంథాన్ని నీవు అనుసరిస్తే, ఈ గ్రంథంలోని మాటలతో నీవు నింపబడితే నీ జీవితం కూడా ఏమైపోతుందండి? అసలు ఇంక సమస్య లేదండి. ఇంకా దేవుని బిడ్డలారా, అద్భుతమైన మేలులు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, అతడు ఎవరిని నమ్మాడు? ఆ వ్యక్తి ఎవరిని నమ్మాడు? మరణకరమైన పరిస్థితి వచ్చినా దేవుని విడిచిపెట్టలేదు, పట్టుకున్నాడు గట్టిగా. దేవుడే అతని జీవితాన్ని మార్చే. అదే పట్టు దేవుని ప్రియులారా, ఈ రాత్రి నీవు నేను కూడా కలిగి ఉంటే నీ జీవితంలో కష్టమైన, శ్రమైన, వస్త్రహీనత, ఉపద్రవమైన మరి ఏదైనా సరే దేవుడు వాటన్నిటి నుండి అవలేలగా ఆవలికి చేరేదవు తెలుసు. నాకు వెళ్ళిపోతావు, నీవు అవన్నీ దాటుకుంటూ వెళ్ళిపోతావు. దాటించేవాడు నీకున్నాడు. యెహోషాపాతు చుట్టూ ఏమైపోయిందండి? ఇప్పుడు అగ్రరాజ్యాలు కమ్మేసుకున్నాయి. మోయాబీలు, అమోనీయులు, మోయానీయులు, సిరియానులు అందరూ ముట్టడేసేశారు. మోయాబీలు, అమోనీయులు, మోయానీయులు అని పక్కన పెడితే వీరందరికంటే ప్రమాదం కలిగిన వారు సిరియానులు. చెప్పండి ఎవరండి? వీళ్ళు ఎంత ప్రమాదమైన వారంటే, వీళ్ళు ముట్టడి వేశారంటే వారి ముట్టడి ఎలా ఉంటుందో జస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం దేవుని ప్రియులారా 6వ అధ్యాయం 24వ వచనం. అంతటా సిరియానులు బెనహాదు తన సైన్యం అంతటిని సమకూర్చుకుని వచ్చి షోమ్రోనును ముట్టడి వేశాను. అప్పుడు షోమ్రోనులో వారు ముట్టడి వేశారంటేనంటండి ఏమొచ్చేస్తుంది మనకే? క్షామం, అంటే కరువు. షోమ్రోనును ముట్టడి వేయగా షోమ్రోను అంతా ఏమొచ్చేసింది? కరువు వచ్చేసిందండి ప్రియులారా. క్షామము, క్షేమము కాదండి, క్షామము అంటే కరువు. ఆ కరువు ఎలా ఉంది? ఆ కరువులోనంట గాడిద తల 80 రూపాయలు, అరపావు పావురపు రెట్ట. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. గాడిద తల అంటే ఏదో చేసుకున్నారు అనుకుందాం, పావురపు రెట్టని ఏం చేసుకున్నారు? 5 రూపాయలండి. అంటే దాన్ని ఏం చేశారు? ఇగురు పెట్టుకున్నారా, పులుసు చేసుకున్నారా ఏమో. అంటే అంత కరువు. ఇంకా భయంకరమేంటో తెలుసండి, ఒకరిని ఒకరు చంపుకుని తిన్నారంటండి. పిల్లల్ని ఏం చేసుకున్నారండి? ఇవాళ నీ పిల్లని నాకి, రేపు నా పిల్లని ఇస్తాను. ఈ 27, 28, 29 మీరు చదివితే కనబడతాయి అక్కడ.
అంటే సిరియానులు ముట్టడి వేశారంటే మనకేమొస్తుంది? కరువు. ఈ రోజున నీ జీవితంలో కూడా అనుకోకుండా ఏదో లేని స్థితి వచ్చిందనుకో, నువ్వు వెంటనే ఏమనుకోవాలి తెలుసా? అమ్మో, నా కుటుంబాన్ని సిరియానులు ముట్టడేసేసారు, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏం చేయక్కర్లేదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. చెప్పలే ఏం చేయాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. అమ్మోనీయులు, మోయానీయులు, మోయాబీలు అంటే శరీరానుసారం, అంటే భక్తిలో ఎదుగుతున్న నిన్ను కొంతమంది శరీరానుసారులు వెనక్కి లాగుతారు. ఎక్కడికి వెళ్తున్నా? ప్రార్థనకి. ఎల్దిగనిలే కూర్చో. వీళ్ళు ఎవరెళ్ళో వెనక్కి లాగే వాళ్ళు ఎవరో శరీరానుసారులు ఉంటారు. మన జీవితంలో కూడా ఉంటారు. 7:05 అయింది, ఎల్దిగనిలే కూర్చోసేపు అంటారు. అలా అన్నారంటే నువ్వేమనుకోవాలి? అమ్మో, వీళ్ళు శరీరానుసారులు, వీళ్ళు జయించుకుని వెళ్ళాలి నేను అనుకోవాలి. ఆనాడు యెహోషాపాతు కాలంలో ఉన్నారు, ఈనాడు మన కాలంలో కూడా ఉన్నారండి. మనుషులు వెనక్కి లాగుతారు, మనల్ని ముట్టడి వేస్తారు, ఏమీ లేకుండా చేస్తారు. అందుకనే వెనకటికి ఒక మోటు సామెత అండి, వెనకటికి ఒక మోటు సామెత వాడేవారు. ఏమో తెలుసండి, దేవుని పిల్లరా, ఇల్లు నేతలో కళ్ళు కలకలంట. చెప్పండి ఏంటండి? ఇల్లు నేతలో కళ్ళు కలకలో. దేవుని ప్రియులారా, ఆ కోడలో డెలివరీ అమ్మాయి మెచ్యూర్ అయింది. చెప్పండి, 4 విషయాలు చెప్పాను మీకు. మొదటిది ఏంటండి? ఇల్లు నేతలో కళ్ళు కలకలో, కోడలో డెలివరీ, కుమార్తె మెచ్యూర్ అయింది. అంటే ఒకేసారి వచ్చేసి అనమాట 4. ఈయన అనుకున్నాడంట ఇల్లు నెయ్యాలి అనుకున్నాడంట, ఇల్లు నెయ్యాలి, ఆకు అదే ఎంచుకున్నాడు. ఉదయాన్నే ఇల్లు నేయించేద్దాం అనుకున్నాడు. ఉదయాన్నే ఇల్లు నేయిందారు అనుకున్నప్పుడు అతనికి ఏమొచ్చినాయి? ఇంకెక్కడ నేయింతాడా? ఇదేట్రా, ఇల్లు నేయిందారని ఆకేయించుకుంటే కళ్ళుకి ఏమొచ్చినాయి? సర్లే రేపన్నా ఏందారులే అని అనుకునే సమయానికి మామయ్య గారు నొప్పులు వచ్చేస్తున్నాయండి, హాస్పిటల్కి వెళ్ళాలంటుంది. ఎవరో డెలివరీకి సిద్ధమైపోయింది. ఊరు నాయను అనుకున్న సమయంలోకి నా అంటుంది. ఎవరో ఎక్కడికి ఎక్కేసింది? చాప ఎక్కేసింది. అంటే ఇప్పుడు 4 ఏమైపోయినాయి? ఒకేసారి ఒకే సమయంలో ఇల్లు నేతలో కళ్ళు కలకలో, కోడలు డెలివరీ, కుమార్తె మెచ్యూర్ అయింది. ఏం చెయ్యాలి ఇప్పుడు? ఇతను మెచ్యూర్ చెయ్యాలా, డెలివరీకి తీసుకెళ్ళాలా, ఇల్లు నెయ్యాలా, కళ్ళుని చూసుకోవాలా? అయోమయం పరిస్థితి. యెహోషాపాతు కూడా అదే. 4 ఒకేసారి వచ్చేసారు, 4 రాజ్యాలు. ఏం చేయాలో తెలవడం లేదు. అతడు గొప్ప ఆలోచన ఏంటంటే ఉపవాసం ప్రకటించాడు. ఏం ప్రకటించాడండి? ఉపవాసం ప్రకటించాడు. ఉపవాసం ప్రకటించి 26వ వాక్యం, దేవుని ప్రియులారా, 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము. ఇప్పుడు అతడు చేసిన పని ఏంటి? అమ్మ 26 వద్దులండి, 5 చదువు తల్లి. 5 యెహోవా మందిరములో క్రొత్త సాల ఎదుట సమాజముగా కూడి యోధా యెరూషలేము జనుల మధ్య నిలవబడి ప్రార్థన చేస్తున్నాడండి. ఉపవాసంతో ఏం చేస్తున్నాడండి ఆయన? ఏమని ప్రార్థన? మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని నీవే. దేవునికి స్తోత్రం. అద్భుతాలు చేసేవాడువయ్యా, శత్రువులను తరిమేవాడు నీవే. నీ వంటి బలవంతుడు ఇంకెవరు కూడా లేరు. ఎంత అద్భుతమైన ప్రార్థన అండి. మన ప్రార్థన అయితే నాయన మట్టిని, పురుగును, పనికిమాలి వారిని నాయన ఎన్ని చెత్తైన మన ప్రార్థనలో అవసరం లేదండి. అవన్నీ పురాతన మార్గాలను వెతికి ప్రార్థిస్తే చాలండి. దేవుడు మన జీవితాన్ని ఏం చేస్తాడండి? అద్భుతకరమైన మార్గంలో నడిపిస్తాడు. ప్రియులారా, ఈ ప్రార్థన నేర్చుకోండి. ఈ ఉపవాసంలో ఈ ప్రార్థన మీరు నేర్చుకోండి ప్రియులారా. ఇంకా చాలా అద్భుతమైన ప్రార్థన చేశాడు. అంటే ఇప్పుడు యెహోషాపాతు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అబ్రహాము గారి కాలంకి వెళ్ళిపోయాడు ప్రియులారా. ఎక్కడి నుంచి ప్రార్థన చేసుకొస్తున్నాడు చూడండి. మా పితరుల దేవ అంటే పురాతన మార్గాలను విడిచిపెట్టలేదు.
పితరులను విడిచిపెట్టలేదు, ఆ భక్తిని విడిచిపెట్టలేదు, ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. అంటే యెహోషాపాతు సైన్యం మీద ఆధారపడలేదు. ఎవరి మీద ఆధారపడ్డాడు? ఈరోజు నువ్వెవరి మీద ఆధారపడాలి? ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 23వ వాక్యం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 23వ వాక్యం. యెహోవా తన మార్గమును ఏర్పరచుకొనుట, సన్మార్గమును ప్రవర్తించుట మాల వశములో లేదని నేను ఎరుగుదును. నువ్వు ఎలా నడవాలో, ఏం చేయాలో ఎవరి చేతుల్లో లేదు. నువ్వు అనుకుంటావు, నువ్వు రాత్రి ప్లాన్లు వేసుకుంటావు, ఉదయం అలాగా ఇలాగా అని అనుకుంటావు, కానీ అవి జరగవు. ఎవరి చిత్తం జరగాలి? అందుకనే మనం ఎవరికి అప్పగించుకోవాలి? ఆయన నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, మనం దేవునికి అప్పగించుకోవాలంటే యెహోషాపాతు అందుకనే దేవుని మీద డిపెండ్ అయిపోయాడు, దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. ఎవరిని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు నువ్వు ఆనుకుంటే కాపాడతాడు ఆయన. నువ్వు ఆనుకుంటే ఏ విషయంలోనైనా సరే, అది ఏ పరిస్థితి అయినా, అది కుటుంబ భారమా మరొకట ఏదైనా, నువ్వు దేవుని మీద ఆధారపడితే నిన్ను నడిపించేవాడెవరో? ఆయనే. నువ్వు దేవుని మీద ఆధారపడితే నిన్ను పోషించేవాడెవరో? ఆయనే. నువ్వు దేవుని మీద ఆధారపడితే నిన్ను కాపాడేవాడెవరో? ఆయనే. నువ్వు దేవుని మీద ఆధారపడితే అన్ని విషయాలలో నిన్ను ఆశీర్వదించేవాడు కూడా ఎవరో? ఆయనే. కానీ మనకేంటంటే ఆధారపడడం రాదు. మనకే మనుషుల మీద ఆధారపడతాం, లోకం మీద ఆధారపడతాం, వ్యక్తుల మీద ఆధారపడతాం, కానీ ఎవరి మీద ఆధారపడం? దేవుని మీద ఆధారపడం. ప్రియులారా, నువ్వు ఎవరి మీద ఆధారపడాలి? చెప్పాలి, ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. ఒకరోజు దేవుని ప్రియులారా, చింతలపూడి అనే గ్రామంలో దేవుని ప్రియులారా, అక్కడ ఒక పాము ఒక కుర్రోని కరిచి వెళ్ళిపోయిందంట. ఒక పాము కుర్రోని కరిచి వెళ్ళిపోయిందంట. ఆ మార్గం గుండా దైవజనులు మన తండ్రి గారు వెళ్తున్నారంట. అందరూ ఏడుస్తున్నారు. చింతలపూడి అనే గ్రామం మా ఈస్ట్ గోదావరిలో ఉందండి, ఆ మండపేట దగ్గర ఉంటుంది. అయితే దైవజనుడు వచ్చారు. అమ్మ ఏమైందంటే ఇలాగ అయిందండి అనగానే ఆ దైవజనుడు ప్రార్థన చేయగానే ఏ పాము అయితే కరిచి వెళ్ళిపోయిందో మరలా పాము తిరిగి వచ్చి ఇసం పీల్చేసి వెళ్ళిపోయిందంట. చప్పర్లు కొట్టి దేవుడు మహిమపడతాం. కొట్టుకు చచ్చిపోయింది వేరు, ఇది ఏం చేసింది? వచ్చి విషము పీల్చుకుని వెళ్ళిపోయిందంట. అంటే మన దైవజనులు ఎవరి మీద ఆధారపడిన వారైనా అదండి, ఆయన దేవుని మీద ఆధారపడి నడిచాడు కనుకనే ఎన్నో అద్భుతాలు దేవుని ప్రియులారా, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు ఆయన జీవితంలో. దేవుని ప్రియులారా, ఒకరోజు రాజమండ్రిలో వార్డెన్గా ఉన్న సమయంలో అయ్యగారు తన సేవకుడు కలిసి ఒక కిరాణా కొట్టుకు వెళ్ళి కిరాణా సామాను కొని ఆయనతో అన్నారంట, అబ్బాయి రేపు పంపిస్తానులే డబ్బులు అని కిరాణా సామాను పట్టుకుని వెళ్ళిపోయారంట. అంటే వార్డెన్గా ఉన్నారు, పిల్లలకు భోజనం అయ్యి వడ్డించాలి కదా, వండాలి కదా. దేవుని ప్రియులారా, వంట అయిపోయింది. అయ్యగారు మరుసటి రోజు డబ్బులు తీసుకుని ఆ సేవకుడితో కలిసి వెళ్ళారంట. ఆ దుకాణదారుడు అన్నారంట, అయ్యా ఇలా వచ్చారేటి అన్నారంట. అదేటబ్బాయి నీకు డబ్బులు ఇవ్వాలి కదా, ఇదేంటండి అయ్యా నిన్న సాయంకాలమే పంపించేశారు కదా. నిన్న సాయంకాలం పంపించామా, ఎవరు వచ్చారు, ఎవరిచ్చారు, ఎలా ఉన్నారు, అతని ఎత్తు, అతని పొడుగు ఇవన్నీ అడిగితే, అయ్యా అవన్నీ కాదు కానీ ఒక అతను ఎత్తుగా ఉన్నాడు, రింగులు జుట్లు ఉన్నాయి, చేతికి కడియాలు ఉన్నాయండి అయ్యా అని అనగానే, ఓహో ఆయన వచ్చి ఇచ్చారా, సరేలే అని వెళ్ళిపోయారంట. ఈ పక్కనున్న సేవకుడు అన్నారంట, అయ్యా ఎవరండి అయ్యా ఆయన అంటే, అబ్బాయి యోసేపు గారు వచ్చి ఇచ్చిల్లారు అబ్బాయి అన్నారంట. దేవునికి స్తోత్రం. ఎవరిచ్చిల్లారంటండి? ధనాగారం మీద ఆయన ఎవరిండి? ఆయన అధికారి ఐగుప్తు దేశంలో. కనుక దేవుడు ఎవరిని పంపించాడు? యోసేపుని పంపించారు అబ్బాయి. ఎస్ నిజమే, అన్ని అవసరతలు తీర్చిన దేవుడు ఈరోజు నేను ఆధారపడితే నీ అవసరతను ఎందుకు తీర్చడు? కానీ మనమంతా కూడా ఎవరి మీద ఆధారపడతాం? మనుషుల మీద, లోకం మీద. ఎవరి మీద ఆధారపడం? దేవుని మీద ఆధారపడమండి.
ఈ రాత్రి నా దేవుని బిడ్డలారా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుని మీద ఆధారపడడం నేర్చుకో. ఆయన మీద డిపెండ్ అవ్వు. ఆయననే ఒక ఆధారముగా చేసుకో. ఎలాంటి అద్భుతాలు నీ జీవితంలో ఆయన జరిగిస్తాడంటే అసలు సామాన్యమైనవి కాదండి. నువ్వు ఊహించని కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు ఆయన. నువ్వు ఊహించని కార్యాలు, మన ఊహకు అందని అద్భుతాలు ఆయన మన జీవితంలో చెప్పండి ఏం చేయగలడండి. అందుకనే తండ్రి గారు అన్నారు, అబ్బాయి బైబిల్ మిషన్ అంటే ఏమనుకుంటున్నావు? బైబిల్ మిషన్ అంటే బైబిల్ మిషన్ వారు ఒప్పిస్తారు, మెప్పిస్తారు, మేఘమెక్కిస్తారు అబ్బాయి అన్నారు అయ్యగారు. దేవునికి స్తోత్రం. చెప్పండి, బైబిల్ మిషన్ వారు అంటే ఎవరండి? ఒప్పిస్తారు, మెప్పిస్తారు. మరి వేరే సంఘంలో నుండి అంటే అప్పుడు అయ్యగారు అన్నారు, అబ్బాయి ఒప్పిస్తారు, మెప్పిస్తారు కానీ మేఘం ఎక్కించలేరు అబ్బాయి అన్నారు. ఏమి ఎక్కించలేరు అంటే వాళ్ళు ఎంతవరకు అంటే ఒప్పించడం, మెప్పించడం. మరి మేఘమో ఏమో మన దగ్గరికి వస్తే అది ఎలా ఎక్కాలి ఏటనేది మన తండ్రి గారు నేర్పారు. కడిప్రియులారా, అలాంటి గొప్ప ఏర్పాటు మిషన్లో ఉన్న మనము, దేవుని ప్రియులారా ఆలోచించండి, అలాంటి అద్భుతమైన మిషన్లో సాగిపోతున్నాం మనము. ఎవరి మీద ఆధారపడాలి ఇప్పుడు? చెప్పండి, ఎవరి మీద? మన తండ్రి గారు ఎవరి మీద ఆధారపడలేదు, దేవుని మీద తప్ప. మన పూర్వీకులు దేవుని మీదే. మీ అయ్యగారు, మీ అమ్మగారు, మరి మనం ఎందుకు మనుషుల మీద ఆధారపడాలి? మనము కూడా ఎవరి మీద ఆధారపడాలండి? మన భారం ఎవరి మీద వేయాలి? నీ భారము యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను. అన్నీ తెలిసిండు మనకే, కానీ మనకు అన్నీ తెలుసు, మనకు తెలియంది ఏముందండి? కానీ మనం ఏం చేయలేమండి, మనము ఆనుకోలేకపోతున్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని మీద ఆధారపడండి. ఈ యెహోషాపాతు చెప్పండి, 4 రాజ్యాలు ముట్టడి వేసేస్తే ఉపవాసం ఉండి ఇప్పుడు ఎవరి మీద ఆధారపడ్డాడండి? మా పితరుల దేవా, నువ్వు తప్ప మాకెవరున్నారయ్యా, ఇప్పుడు కూడా నువ్వు ఆదుకోపోతే మా పరిస్థితి ఏంటయ్యా అని ఉపవాసం ఉండి ఎవరి మీద ఆధారపడ్డారండి? దేవుని మీద ఆధారపడగానే వారికి జరిగిన అద్భుతం ఏంటో తెలిసిండే. 20వ అధ్యాయము అంటే దానికంటే ముందుగా మరొక మాట, 12వ వాక్యం. ఈ సైన్యముతో యుద్ధము చేయుట మాకు ఏం సాలదంటండి? ఇదేంటండి, ఎంత సైన్యం ఉందండి, మరి ఇంకా శక్తి సాలకపోవడం ఏంటండి? అంటే బలం ఉంది అంటే ఇతడు మనుషుల మీద ఆధారపడలేదు కానీ ఎవరి మీద ఆధారపడ్డాడు? అది గుర్తించాలి మీరు. ఉపవాసం మీద ఆధారపడ్డాడు, ఫాస్టింగ్ ప్రేయర్ మీద ఆధారపడ్డాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. కనుకనే వెనక్కి చూడలేదు, మనుషులను చూడలేదు, వారి బలాలను చూడలేదు. అందుకనే ఈ యెహోషాపాతు అంటున్న మాట ఏంటంటే, మాకు శక్తి చాలదు అని కన్నీరుతో ప్రార్థన చేస్తేనంటండి. 15వ వాక్యం, యోధావారులారా, యెరూషలేము కాపోస్తురాలా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవునికి స్తోత్రం. యుద్ధం ఎవరిది? మీది కాదు. యుద్ధం ఎవరిది? దేవుని ప్రియులారా, ప్రవక్త చెప్తున్నాడండి, ప్రవక్త చెప్తున్నాడు ఏమని తెలుసా? మీరేం భయపడకండి, మీ ప్రార్థన, మీ కన్నీరు, మీ ఉపవాసము ఊరికనే పోలేదు. ఇదిగో మీరు ఉపవాసముతో చేసిన ఈ ప్రార్థన ఆయన ఆలకించాడు. కనుక మీరు ఎందులోనూ భయపడక మీరు ధైర్యముగా ఉండండి. మీ పక్షముగా ఎవరు యుద్ధం చేస్తారో ఆయనే. యుద్ధము యెహోవాదే, యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు. ఇంకా అని అనగానే ఇప్పుడు యెహోషాపాతుకి ఏమొచ్చేసిందండి? 1000 ఏనుగులు బలం వచ్చేసిందండి. ఇంకా సంతోషం వచ్చేసింది. ఆనందముతో ఉప్పొంగిపోతూ ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? 20వ వచనం,
యోధావారులారా, యెరూషలేము కాపుస్తురారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను అప్పుడు మీరు ఆయన ప్రవక్తలను అప్పుడు ప్రకటించాడండి. యెహోషాపాతు ప్రకటించాడండి. ఏమని తెలుసా? అంతవరకు కూడా భయపడుతూ దిగులు పడుతూ, అమ్మో ఈ రాజ్యాన్ని ఎలా జయించాలి, ఎవరు నాకు దిక్కు అనుకుంటున్న యెహోషాపాతుకి ప్రవక్త వచ్చి ఎప్పుడైతే సపోర్ట్గా నిలబడ్డాడో, ధైర్యం చెప్పాడో, ఇప్పుడు ధైర్యం వచ్చేసి మీరేం భయపడకండి, మనం ఎవరిని నమ్ముకుందాం? దేవుణ్ణి నమ్ముకుందాం. మనం ఎవరిని నమ్ముకుందాం? మన ప్రవక్త ఉన్నాడు. ఇప్పుడు మన ప్రవక్త ఎవరు? ఆయనకు ముందున్న ఆయన ఎవరు చెప్పండి, పర్లేదు. ప్రభుదాస్ గారు. ఆయనకి ఎవరో అంతే, సర్కిల్ అండి, బెల్ట్. దైవజనుడు, తర్వాత నేను చెప్పగలను, మీరు చెప్పాలని. దైవజనుడు, ఇప్పుడు అంటే ఇంటికాడ ఉన్న ఆయన గురించి కాదు అడుగుతుండే, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆయన గురించి. అవునా కాదండి? అని నేను కలిపించి చెప్తున్నానా? కాదు కదండి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? నమ్మాలి. అయ్యా నా కుటుంబం బాగాలేదండి, ప్రార్థన చేయాలా చెప్పాలి. కొంతమంది దైవజనులకు చెప్తే సిగ్గుపడతారండి, చెప్పరు. అంటే మీరేమో కానివ్వండి, మా ప్రాంతాల్లో అయితే ఏముంటుందంటే, అయ్యారు ప్రార్థన చేయండి. ఏమో దేని గురించి? ప్రార్థన చేయండి. చెప్పరేమని? ఏం చెయ్యాలి? ఏమని చెయ్యాలి? ప్రవ్వా ఈ పెద్ద ఆవిడకి రెండోసారి గర్భమీనైనా చేయాలా? మరి అంతే కదా. అంటే చెప్పితే ఎక్కడ ఇదైపోతారో అని లేదండి. నీ దైవజనుడు నీ ఆత్మీయ తండ్రి. నీ దైవజనుడు ఎవరండి? చిన్నవాడైనా పెద్దవాడైనా ఒక ఆత్మీయ తండ్రి స్థానంలో దేవుడు పెట్టాడు కనుక మనం ఏం చేయలేని, మనం గౌరవించాలి, మనం చెప్పాలి. నేను నా సంఘానికి అదే నేర్పుతారండి. విశ్వాసులు ఏమిరా, పాస్టర్ గారు మళ్ళీ ఇక్కడ నేను చెప్పానంటే ఈయన వెళ్ళి ఇంకొక ఆయన చెప్తారని కొంతమంది చెప్పరు. అలా ఉన్నారండి ఈ రోజున. సర్లేండి, అవన్నీ మనకి ఎందుకు, కానీ దేవుని నమ్ముకున్నాలే, మనం స్థిరపడతాం. ప్రవక్తలను మనం ఏమవుతాం అని చెప్పి, ఇప్పుడు సైన్యం ఉంది కదా, సైన్యం వెళ్తున్నారు, సైన్యం వెళ్ళిపోతున్నారు. ఎలాగ వెళ్తున్నారు? యుద్ధానికి వెళ్ళేవారు ముందు వరుసలో ఎవరు ఉంటారో జనరల్గా మీరు చెప్పండి, ఈ మొగల్ని అడుగుదాం. యుద్ధానికి వెళ్ళేవారు ముందు వరుసలో ఎవరు ఉంటారో? మీరు మగోళ్ళే చెప్పండి నాన్న. ముందు వరుసలో ఎవరు ఉంటారండి? బాగా యుద్ధ నేర్పరి బలం కలిగిన వాళ్ళు ఉంటారు ముందు, కత్తి బాగా ఆడించేవాళ్ళు. అవునా? మరి యెహోషాపాతు సైన్యానికి ముందు ఎవరున్నారో చూడండి, చాలా విచిత్రం. 22 21 నుంచి చదువుతాలి, మీకు అర్థమవుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, అందరు సైన్యాలకి ముందు ఖడ్గదారులు ఉంటే యెహోషాపాతు సైన్యానికి మాత్రం ముందు ఎవరున్నారండి? స్తుతించేవారు ఉన్నారు. అందుకనే మన తండ్రి గారు అన్నారు, స్తుతి చేస్తే నీ స్థితి మారుతుంది. ఇప్పుడు యెహోషాపాతు సైన్యానికి ముందు ఎవరిని పెట్టాడు? గాయకులు, స్తుతించేవారు. వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పలే? ఏం చేస్తున్నారు? దేవ యెహోవా స్తుతి పాత్రోండ పరిశోధాలయ పరమ నివాస దేవ బలమును కీర్తియు శాంతి ప్రసిద్ధత సర్వము స్తుతి చెల్లించగా సకల సర్వదా నిన్ను స్తుతులో నరించగను నా సర్వదా నిన్ను స్తుతులో నరించగా దేవ యెహోవా స్తుతి
పాత్రోండా పరిశోధాలయ పరమ నివాస దేవ యెహోవా. మరణాత స్తుతిస్తున్నారండి. గాన ప్రతిగానములతో ప్రభువును మహిమపరుస్తున్నారండి. ఆనంద గానములతో ప్రభువును కొనియాడుతున్నారండి. ఆయనను మహిమపరుస్తున్నారండి, ఆరాధిస్తున్నారండి. దేవుని ప్రియుల ఈ స్తుతి గానాలకి, ఈ స్తుతులకు ఏమండి చుట్టుముట్టిన వారు ఎవరో? మోయాబీలు, అమోనీయులు, మోయానీయులు, సిరియానులు, ఈ 4 అగ్రరాజ్యాలు వారి స్తుతిగానాలకి వీళ్ళు ఏమైపోయారంటే, రే ఈ యెహోషాపాతు తక్కువోడు అనుకున్నాం, ఇదిగో చూడు మనకి ఎదురుగుండా సైన్యాన్ని పెట్టాడు. ఇంతకు ఎదురుగుండా ఉన్న సైన్యం ఎవరో? మోయాబీలు. పక్కనున్న వారు ఎవరో? అమోనీయులు. ఈ పక్కనున్న వాళ్ళు ఎవరో? ఈ పక్కనున్న వాళ్ళు ఎవరో? అంటే వీళ్ళు ఒకరికి ఒకరు ఏమనుకుంటున్నారంటే, మోయాబీలేమో సిరియానులు చూసి, రే యెహోషాపాతు చూడు మన వెనకాల ఎట్టాడు. ఈ సిరియానులు చూసి మోయాబీలను చూసి, ఒరే ఈ పక్కన కూడా పెట్టారు. అంటే ఒకరికి ఒకరు శత్రువులే చూసుకుని వీళ్ళు ఏమనుకుంటున్నారో, యెహోషాపాతు సైన్యం అంటే ఒకరికి ఒకరు వారు పోల్చుకుని చివరికి ఏం చేశారంటే వాళ్ళ కాళ్ళే పొడుచుకుని చచ్చిపోయారండి. ఇది యుద్ధం యెహోవాది. దేవునికి స్తోత్రం. దేవుడు యుద్ధాన్ని ఎలా చేశాడు చూసారా? దేవుని పిల్లలు అంటే మీకు చదవండి, మీకు అర్థమవుతుంది. 23వ వాక్యం. అమోనీయులు, మోయాబీయులు, షేయోరు మన్య నివాసులు బొత్తుగా చంపి నిర్మూలన చేయవలనని పొంచియుండు వారి మీద పడిరి. వారు ఒకరికి ఒకరు ఏం చేశారంటండి? చెప్పాలి. ఒకరు ఏం చేశారండి? యెహోషాపాతు ఎక్కడికి వెళ్ళలేదు, సైన్యం ఎక్కడికి వెళ్ళలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని ఏం చేస్తున్నారు? స్తుతి చేయా. చాలండి, ఇదే వారి పని. స్తుతిస్తున్నారు. అక్కడ స్తుతి జరుగుతుంది, ఇక్కడ కార్యం జరిగిపోయింది. అక్కడ స్తుతి జరిగింది, ఇక్కడ యుద్ధం అయిపోయింది. వారి స్తుతిలాగలేదు కానీ ఇక్కడ ఏమైపోయింది? యుద్ధం ముగింపు అయిపోయింది. యుద్ధం క్లోజ్. ఆ తర్వాత వారు తేరు చూసుకుని ఈ జనం మీదకి వచ్చి, అరే ఏంటి అయిపోయింది అప్పుడే యుద్ధం, పోన్లే అయిపోయిందిలే, ఇదేంటి మెరుతుందేటి, అరే బంగారం లాగా ఉందే, తీరారు. ఏరుతున్నారు 3 రోజులు ఏరుకున్నారండి బంగారం. దేవునికి స్తోత్రం. 25వ వాక్యం. ఆ శవముల వద్ద విస్తారమైన ధనము, ప్రశస్తమైన నగలు కనబడెను. వారు తమకి ఇష్టం వచ్చినంత మట్టుకు తీసుకుని చనిపోయిన వారి దగ్గర బంగారం ఒలుచుకోవడానికి ఎన్ని రోజులండి? చూసారండి, కలిసి వచ్చే కాలానికంట వచ్చేసింది వాళ్ళకి. దేవుని మీద ఆధారపడితే అలాగే ఉంటుందండి. దేవుని మీద మనం డిపెండ్ అవుతే ఇంకేం అవసరం లేదు. నీకేది కావాలో తీసుకొచ్చి నీ దగ్గర విడిచిపెడతాడు ఆయన. ఒక సంఘటన జ్ఞాపకం వచ్చింది, బహుశా మీకు తెలుసు అనుకుంటున్నాను. ప్రక్కన తాడేపల్లిగూడెంలో సుందరమ్మ గారు అని, అంటే ఎలీషాయి గారి యొక్క భార్య గారు సుందరమ్మ గారు. ఆ తల్లిగారు కుమార్తె పెద్ద మనిషి అయిందంట. ఆ పెద్ద మనిషి అయినప్పుడు కోరికలు ఉంటాయి కదండి. ఆ తల్లి అడిగిందంట, అమ్మ నాకు బూరెలు తినాలని ఉందమ్మా అన్నదంట. ఏం తినాలనండి? నాకు బూరెలు కావాలి. ఆవిడ పేరు హల్లిలోయ అమ్మగారు, అంటే సుందరమ్మ గారు కూతురు. అమ్మ మనం ఎక్కడి నుంచి ఎత్తామమ్మా, ఎన్నో కష్టాల్లో మనం ఉన్నాం. సర్లే దేవుడిత్తాలే, ప్రార్థన చేసి పడుకో, పొద్దున్న దేవుడిత్తాలే అన్నదంట. ఎవరో? సుందరమ్మ గారు. చెప్పాలి ఎవరండి? పడుకున్నారు. ఉదయాన్నే పొద్దున్నే తలుపు తడుతున్నాడు ఒక ఆయన, గజపతి రాజు గారు అంట ఆయన పేరు. ఏం పేరండి? తలుపు. అయ్యా ఏంటి ఈ టైంలో? ఏమోనమ్మా, దేవుడు రాత్రి కనబడి బూర్లు వండుకుని మీకు అట్టుకెళ్ళమన్నాడమ్మా, ఇగో బూర్లని చెల్లిపోయాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా జరిగిన సంఘటన ఇది. దేవుని పిల్లలారా, నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మిందా తల్లి?
ఆ సుందరమ్మ గారు నమ్మారు. ఎన్నో అద్భుతాలండి వారి జీవితంలో, ఎన్నో అద్భుతాలు. ఈరోజు నీ జీవితంలో చేయడం మరి అయినా చేస్తాడు. నువ్వు నమ్మితే. యెహోషాపాతు నమ్మాడు, ఉపవాసం ఉన్నాడు. ఈ 4 అగ్రరాజ్యాలను ఏం చేసాడండి? ఒక కత్తి కూడా వాడకుండా జయం వచ్చేసిందంటే. అందుకే అయ్యగారు అన్నారు, అబ్బాయి కత్తి దెబ్బ కన్నా, కర్ర దెబ్బ కన్నా కన్నీటి దెబ్బ గొప్పదబ్బాయి అన్నారు అయ్యగారు. చెప్పాలి, ఏ దెబ్బ అండి? కత్తి దెబ్బ కన్నా, కర్ర దెబ్బ కన్నా. నీకు గొడవ వచ్చిందో ఒక కర్ర వేసుకుని వెళ్ళిపోతావు, నువ్వు గొడవ వచ్చిందో ఒక కత్తి వేసుకుని వెళ్ళిపోతావు. ఏం ఉపయోగించో? అసలైంది ఉపయోగిస్తే చాలండి, తారుమారు అయిపోతుంది. కానీ మనం ఏం చేస్తాం? దీన్ని ఉపయోగించాం. దీన్ని ఎక్కడ ఉపయోగిస్తాం తెలిసిండి? రేపు డిసెంబర్ నెల వస్తుంది. 50 అండి, మరి అందరూ కొనేసుకున్నారు, నాకు కూడా. ఊరుకో, ఇప్పుడు చాలా అప్పులోనే ఏం లేదు. అప్పుడు మొదలవుతుంది ఇది. ఏది? దారా. దేవుడి దగ్గర కాదండి, మొదలయ్యి ఆగదు. ఇంక మేము మట్టి కదా, ఈ మట్టి ఏమైపోతుంది? సర్లే మరి అంతా సర్లే ఇంకేం చేస్తాం, ఇదిగో కొనుక్కో అని ఇచ్చేది. అంటే ఈ మట్టి ఏమైపోయింది అంటే దానికి ఉపయోగిస్తున్నావు తప్ప నీ బిడ్డలు, నీ కుటుంబము, నీ వ్యాపారము, నీ సంఘం బాగుండాలని ఏ రోజన్నా కన్నీరు కార్చామా మనం? నువ్వు కార్చాలి. చివరి దినాల్లో ఉన్నాం, రాకడ దినాలలో ఉన్నాం. నిద్ర మత్తులోనే 20-25 మంది కాలిపోయారండి కర్నూలు ప్రాంతంలో. నిద్రలోనే వారు కాలిపోతున్నామని కూడా వారికి తెల్లేదండి. చూసారు ఎంత భయంకరమో రాకడ దినాలు. గనుక దేవుని ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో రాకుండా మెలకువ కలిగి ప్రార్థనా జీవితంలో, ఉపవాసములో మనం నిలబడి అడుగులు ముందుకు వేస్తే దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడండి? ఆయన యెహోషాపాతు జీవితంలో ఏ అద్భుతము చేశాడో ఈ రోజున నీ జీవితంలో ఎందుకు చేయడైనా? ఆయన మారిపోయేవాడా? మారని దేవుడు కదా. ఎందుకు మారిపోతాడు ఆయన? మనం మారిపోతున్నాం. పరిస్థితులను బట్టి, కష్టాలను బట్టి, శ్రమలను బట్టి మనం మారిపోతున్నాం. కానీ దేవుడు మాత్రం వద్దండి. ఈ రాత్రి మాటలు వినుచున్న నీవు, నీ ముందు యెహోషాపాతు ఉన్నాడు, ఆయనను గురిగా పెట్టుకో. ఇతడుకు వచ్చిన శ్రమలలో ఇతడు ఏం చేశాడు? ఉపవాసం చేశాడు. ఏం చేశాడండి? ఉపవాస ప్రార్థన చేశాడు. దేవుడు ఆదుకున్నాడు. అంటే ఈ రోజున మా ఆత్మీయ తల్లి గారు మా అందరి కొరకు ఈ రోజుని ఉపవాస దినం ఏర్పాటు చేశారంటే దీనివల్ల ఉపయోగం ఉందని నువ్వు ఎరిగి నీ జీవితంలో కూడా ఈ వ్రత దినాన్ని నువ్వు పఠిస్తే, నువ్వు నడిస్తే ఖచ్చితంగా 100% దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే 118వ కీర్తన 8వ వచనం తీయక్కలేదండి. నోటెట మాట, మనుషులను నమ్ముకొనుట కంటే ఎవరి మీద ఆధారపడాలండి? ఆధారపడదాం, దేవుని మీద ఆధారపడదాం, ఉపవాసంతో ఆయన మీద ఆధారపడదాం. అందుకనే ఈ 2025వ సంవత్సరంలో మీ మధ్యకి ఏమొచ్చిందండి? ఉపవాస దినం వచ్చింది. మొదటి ఒకరోజు వచ్చింది, తర్వాత ఎన్ని రోజులు రావాలి? ఇంకా రాకడ వరకు ఏమవ్వాలి? మీరు దీవించబడతారు. ఇది ఉత్తుని చెప్తున్న మాట కాదండి. యెహోషాపాతుకి జయం ఎలా వచ్చింది? చెప్పాలి, సైన్యాన్ని బట్ట, అధికారాన్ని బట్ట, బలాన్ని బట్ట కాదండి. దేన్ని బట్టి? ఉపవాసము. అదే మన తండ్రి గారు అన్నారు, ఉపవాసం ఉంటే ఉపయోగం ఉంది. ఇంకొక మంచి మాట చెప్పేసి ముగించేస్తా, టైం అయిపోయింది. దేవుని పిల్ల రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వాక్యం చివరి మాట. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవరు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయని దేవుడు మనందరి కొరకు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కుమారుణ్ణే నీకు ఇచ్చేశాడు కదా. ఆయననే ఇచ్చేసిన దేవుడు నువ్వు అడిగితే ఏదైనా నీకు ఎందుకు ఇవ్వడం? చెప్పండి, ఏదైనా ఇస్తాడో. దానికి క్రమం ఉంది. ఏటి క్రమం అంటే ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాసము ద్వారా నీకు కూడా ఏం చేస్తాడండి ఆయన? ఉద్యోగమా, చదువా, వివాహమా, గర్భఫలమా, అప్పులు భారమా, ఏదైనా సరే దేవునికి అసాధ్యమైంది ఇది కూడా
లేదండి. కార్యం చేస్తాడండి. నువ్వు నమ్మితే, నువ్వు విశ్వసిస్తే, నువ్వు ఆయన మీద ఆధారపడితే, నువ్వు ఆయనను డిపెండ్గా ఆయనే నాకు అని నువ్వు ఆయన మీద ఆనుకోగలిగితే, ఈ రాత్రి నా దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను కూడా దాటిపోనే దేవుడైన యెహోషాపాతు. ఇక చివరగా చెప్పండి, ఎన్ని రోజులు ఏరుకున్నారండి? ఉపవాసం ద్వారా ఎంత అద్భుతం జరిగిందో తెలిసిండే ఏండి. కడుపులో నీళ్ళు కదలలేదు వాళ్ళకి. ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉన్నారో, పాటలు పాడుతున్నారో, యుద్ధం ఆయనే చేసేసుకున్నాడో, అన్నీ ఆయనే చేసేసాడు. ఒరే, ఒట్టి చేతులతో ఏమి వెళ్తారు లేరా, అది వెళ్ళండి, బంగారం ఏరుకోండి. ఏరుకుంటున్నారు. 1, 2, 3 అంటే 11,60,000 మంది 3 రోజులు ఏరుకున్నారంటే ఎంత బంగారమో మీరు ఆలోచించండి. ఈ రోజున చివరగా ఇప్పుడు వెళుతూ ఉన్న నీ జీవితంలో కూడా దేవుడు అలాంటి ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు, అలాంటి దీవెన ఇవ్వబోతున్నాడు. ఒక అద్భుతమైన మాట చెప్పనండి మీకు. అయ్యగారు చెప్పిన మాట, అబ్బాయి బాధల్లో బంగారం కొంటారు అబ్బాయి అన్నారు అయ్యగారు. దేవునికి స్తోత్రం. బాధల్లో ఎక్కడ కొంటామండి? ఎక్కడ కొంటారండి? అయ్యగారి మాట అండి అది. బాధల్లో ఏం చేస్తారంటే బాధల్లో బంగారం కొంటారు. అలా కొన్నవారు ఉన్నారండి. అయ్యగారి మాట ఎప్పుడు కూడా వృధా పోలేదు. చాలా ఉన్నాయి మాటలు ఇంకా చెప్పాలండి, కానీ దానికి తొందర వచ్చేసింది, పరిగెట్టేస్తుంది. ఇందాక నేను వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు టైం పరిగెట్టలేదు, మై కట్టుకున్నాక పరిగెట్టేసింది అది. ఏమండి? కాబట్టి మొదటి రోజు కాబట్టి, ఫస్ట్ టైం కాబట్టి ఎక్కువగా నేను కూడా మాట్లాడాను అనుకో, తక్కువగా మాట్లాడిన వారు మరలా పిలువబడుదురు, అధికంగా మాట్లాడిన వారు మరలా వద్దండి, ముగించేస్తారులేండి. కాబట్టి నా దేవుని సంగమా, ఈ రాత్రి మాటలు వినుచున్న వారులారా, యెహోషాపాతుని మీ ముందు పెట్టుకోండి. యెహోషాపాతు జీవితంలో వచ్చిన 4 అగ్రరాజ్యాలను ఒక్క బల్లెము కత్తె పట్టుకోకుండా ఎలా జయించాడంటే ఉపవాసముతో. చెప్పండి, ఎలాగండి? ఉపవాసముతో అతడు జయించాడు. ఉపవాస ప్రార్థనతో ఆయన జయించాడు. అద్భుతమైన నిదర్శనం పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడ్డది. ఈ రోజున నువ్వు కూడా ఆ ఆయుధాన్ని పట్టుకో, ఉపవాసం అనే ఆయుధాన్ని పట్టుకో. యెహోషాపాతు జీవితంలో చేసిన అద్భుతమే ఎక్కడ చేస్తాడా చేయడా? అసలు సమస్య లేదు, నువ్వు ఉపయోగించు. సైకిల్ వాడకుండా పక్కన పాడేశారనుకో, ఏమవుతుందండి? అది వాడుతూ ఉంటే, అలాగే ఉపవాసం అనేది పక్కన ఆడేసాం మనం. ఈ 25లో విడుదల ఉపయోగిస్తున్నాం, రాకడ వరకు ఉపయోగించండి, వాడండి. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోషాపాతు జీవితంలో ఏ అద్భుతాలు నా దేవుడు చేశాడో, ఏ కార్యములు నా దేవుడు చేశాడో, ఏ మేలులతో నా దేవుడు యెహోషాపాతును ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. ఈరోజు నీ ఉపవాసం అనే ఆయుధాన్ని కలిగి ఉండండి. నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, ఈ సంఘమును దేవుడు ఎక్కడ పెడతాడండి? ఒక ఉన్నతమైన స్థానంలోనే. అలాంటి గొప్ప ధన్యత ప్రభువు మనెల్లరకు దయచేయును గాక. ఆమేన్. మహోన్నతుడా, కనికరమ కలిగిన మా తండ్రి, మంచి నేలను పడిన విత్తనాలు వలె ఈ విత్తనాలు ఫలింప చేయండి. యెహోషాపాతు నీ మీద ఆధారపడ్డాడు, జయమిచ్చావు, బోనస్గా ఆశీర్వాదం ఇచ్చావు. 25లో ప్రారంభించబడిన ఈ వ్రత దినాలు నీ రాకడ వరకు కొనసాగించండి. ప్రయాసపడుతున్న ఆత్మీయ తల్లి గారిని, తండ్రి గారిని, వారి బిడ్డలను, కుటుంబమును, సంఘమును, పరిచర్య దీవించండి. మంచి నేలను పడిన విత్తనాల వలె ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాతండి. ఈ చక్కని సమయాన్ని నాకు ఇచ్చిన త్రియక దేవునికి, దైవజనులకి మరణాత, అలాగునే అయ్యగారికి మరణాత. మన మధ్య ఉండి చక్కగా ఈ క్రమాలు జరిగిస్తున్న ఆ తల్లిగారు, అమ్మగారికి కూడా నా హృదయపూర్వక మరణాతలు. సహోదరుడు ఆ దైవజనుడు కూడా నా హృదయపూర్వక మరణాతలు. మీ అందరికీ మరొక్కసారి మాట్లాడతలేదు, మరణాత.